సార్ లైలా మూవీ ద్వారా విశ్వక్ సేన్ కెరియర్లో ఒక చేంజ్, దిస్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ అ చేంజ్ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ టుడే అని అనుకుంటే వుడ్ యూ హ్యావ్ టు టెల్ ఎనీథింగ్ లైక్ దాట్? మేబీ బికాస్ ఆఫ్ ది హార్డ్ వర్క్, ఆర్ మీరు ప్లే చేయని క్యారెక్టర్, ఆర్ మేబీ బికాస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ యూ హ్యావ్ ఎవర్ ప్లేడ్, అట్లా చూస్తే మేబీ నేను సినిమాని ఎంత లవ్ చేస్తున్నా అన్నది ఒకట ప్రతి సినిమా ప్రూవ్ చేస్తుంటుంది. మేబీ దిస్ ఫిల్మ్ విల్ ప్రూవ్ లిటిల్ మోర్ హౌ మచ్ ఐ లవ్ సినిమా అన్నది. యా, బికాస్ ఎవ్రీథింగ్ యూ సీ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్ ఈస్ ప్యూర్ లవ్ టు సినిమా, టువర్డ్స్ సినిమా. నాకున్న లవ్తో చేసిన సినిమా అనేది. సో డెఫినెట్లీ, అండ్ నాకు తెలిసి అంత ఎక్స్ట్రీమ్ లవ్ ఉండబట్టే ఈ క్యారెక్టర్ చేసినప్పుడు 400-500 మెంబర్స్ ముందు కూడా నాకు ఆ చీర కట్టుకొని గెటప్లో ఉండి కూడా ఫస్ట్ వెరైటీగా అనిపించింది. ఇంతమంది చూస్తున్నారు నన్ను, నేను కానీ అండ్ అంతమంది ముందు కంఫర్టబుల్గా యాక్ట్ చేయాలి నిజంగా అమ్మాయిలాగా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బై ప్రోడక్ట్ ఆఫ్ మై లవ్ టువర్డ్స్ సినిమా. సో ఐ థింక్ వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది ఇంకెంత పిచ్చోండి నేను. చాలా బాగా చెప్పారు, చాలా బాగా కన్వే చేశారు. కోయారే కోయారే కోయా సాంగ్ అసలు అది పెట్టాలన్నది ఇంటెన్షన్ ఎవరిదండి? అది అసలు సోషల్ మీడియాని ఒక ఊపింది ఆ పాట, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇందులో పెట్టాలి అన్న థాట్ ఎవరిది అసలు? మేము రత్తమ్మ సాంగ్ చేస్తున్నాం అప్పటికి, పెంచల్ దాస్ గారిదే. వెంటనే ఈ శాంపుల్ గుంజుకొచ్చి లియోన్ అని చెప్పి ఈ శాంపుల్ కూడా యాడ్ చేస్తున్నాం. మీ ఐడియా అయినా? మీ ఐడియా అయినా? నాదే. అది వెంటనే సాంగ్ రిలీజ్ అయ్యే అంటే ట్యూన్ రెడీ అవుతుండే ఈ న్యూ ఇయర్ తర్వాత, అట్లా ఆల్మోస్ట్ మ్యూజిక్ రెడీ అవుతుంటే వెంటనే ప్రాసెస్లో ఇది కూడా. అండ్ అతనికి కాల్ చేసి అతని పర్మిషన్ తీసుకొని పెట్టాము. ఇది అతనితో మాట్లాడడం జరిగింది, మా ప్రొడ్యూసర్స్ మాట్లాడి అతని అనుమతి తీసుకొని తీసి పెట్టాము. ఆ పాటని సినిమాలో ఎలా వాడారో చూడాలని ఉంది, బికాజ్ అది మీ వర్షన్ అవుతుంది. పెట్టేసా కదా, స్టెప్ మొత్తం పెట్టేసా అది ఎలాగో. సో బృహన్నలాగా చెయ్యాలి నా కెరియర్లో ఒక రోలు అన్న బాలకృష్ణ గారు మీకు ఏదో ఒక ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారని విన్నాను. అదే ఒక్కదాన్ని తిరక్కు బయట, జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి అని చెప్పారు. బికాజ్ యూ లుక్ సో బ్యూటిఫుల్. మళ్ళీ పొగడకూడదు అంటారు, మళ్ళీ ఒక కాంప్లిమెంట్ ఇవ్వకూడదు అంటారు. ఎట్లా విశ్వక్ గారు చెప్పండి మీరు. సో బేసికల్గా కామెడీ కొంచెం అడల్ట్ కామెడీకి చూసుకుంటే, ఇంకొకటి నాటీ కామెడీ అనండి. దట్స్ బెటర్. నటోరియస్ ఫైన్. సో నటోరియల్ కామెడీతో పాటు ఉమెన్ క్యారెక్టర్ ప్లే చేయడం అన్నది కమర్షియల్ యాంగిల్గా ఇఫ్ యూ హ్యావ్ చోజన్ యాజ్ అ సబ్జెక్ట్ ఫర్ ది ఫిల్మ్, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ఫ్యామిలీ ఆడియన్స్ టు గెట్ కనెక్టెడ్, వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఇన్ లైలా? సో వై లైలా అన్నది మీకు ఫస్ట్ 5 minutesలో అర్థమైపోతుంది. సో ఒక సింగిల్ మదర్ వాళ్ళ కొడుకుని సోను అనేటువంటి పెంచుతుంటుంది. తను సినిమాలకి డే అండ్ నైట్ పనిచేసి మేకప్ ఆర్టిస్ట్ లాగా, వాళ్ళ ఫాదర్ వెళ్ళి తిరిగి వస్తా అన్నట్టు తిరిగి రాలేదు. వాళ్ళ అమ్మ ఎప్పుడు గుమ్మం కాడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉండేది. అట్లా వెయిట్ చేస్తూ ఇంట్లో నుండి కూడా వాళ్ళ ఇంట్లో నుండి కూడా తరిమేస్తారు. సో అట్లాంటి పరిస్థితి నుండి డే అండ్ నైట్ ఎప్పుడు పడుకోవడం చూసిండాడు సోను వాళ్ళ మదర్ని. నైట్లో డ్యూటీ చేసేది, మార్నింగ్ సినిమా మేకప్ వేసేది, అంత చేసి ఒక పార్లర్ పెట్టి, అండ్ తను చనిపోతూ వీడు కొంచెం యంగ్ ఉన్నప్పుడు చనిపోతూ వీడికి ఇచ్చిన ఆఖరి థింగ్ వచ్చేసి ఈ మేకప్ షాప్. సో ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెన్స్. నేను ఇంత చెప్పా కదా మీకు, ఇదంతా మీరు చూసేది ఫస్ట్ 2 minutesలో. ఇంత కథ మీకు ఫస్ట్ 2 minutesలోనే కనిపించేస్తుంది, సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 2 minutesలో. సో ఐ థింక్ ఈ 2 minutesలోనే మీకు రీజన్ అర్థమైపోతుంది మీరు ఎందుకు చూడాలి. గాట్ ఇట్. సో అక్కడ ఎమోషనల్ కనెక్ట్ వచ్చేస్తుంది. మీకు వాడిని ఎందుకు చూడాలి అన్నది మీకు ఫస్ట్ 2 minutesలోనే అర్థమవుతుంది. వై ఈజ్ హీ సో ప్యాషన్ అబౌట్ మేకప్. సీత టాటూ ఉంటుంది వాడికి ఇక్కడ, సీత అన్నది వాళ్ళ మదర్దే. సో మీకు అది హుక్ దొరుకుతుంది మీకు టు వాచ్ రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఇట్స్ నాట్ ఎ పాయింట్లెస్ కామెడీ ఫిల్మ్. It has a heart. So it has 360-degree angle to it. Comedy undi, emotion undi, love story undi, as you have been saying it. Wonderful. So but entertainment is first 2 minutes e meeku emotional untadi. I think from 3rd, 4th minute until the movie ends, it's only Vishwak's trademark comedy entertainment. Entertainer and very peak entertainer.